అసెంబ్లీ ఎన్నికలు ఆప్ బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు తప్పదు అనిపిస్తోంది. నామినేషన్ల ఉపసంహరణకు నేటితో గడువు ముగియనుండడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని మరింత ఉధృతం చేయనున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. అదే నెల 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 53.57% ఓట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ 62 స్థానాలు గెలుచుకుంటే 38.51% ఓట్లతో బీజేపీ 8 స్థానాలకి పరిమితమైంది. 4.26% ఓట్లతో కాంగ్రెస్ ఒక్క సీటు గెలుచుకోలేకపోయింది. 6 నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 54.35%, కాంగ్రెస్ 18.91% సాధించి ఓటు బ్యాంకును మెరుగుపరుచుకున్నారు. ఆ మాత్రం 24.17% ఓట్లకు పడిపోయింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో జననాడి ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఆప్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు న్యూఢిల్లీ నియోజకవర్గం అత్యంత కీలకంగా మారింది. అక్కడ ఆప్ అధినేత కేజ్రీవాల్, బీజేపీ నుంచి మాజీ ఎంపీ మాజీ సీఎం సాహెబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ వర్మ, కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ పోటీ చేయలేదు. ఈసారి ఆ పార్టీ పర్వేష్ ను నిలబెట్టడం. 2013లో షీలా దీక్షిత్ ను ఓడించి అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ ను ఢీకొనేందుకు ఆమె కుమారుడు సందీప్ ను కాంగ్రెస్ బరిలోకి దింపడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఆప్ నుంచి కేజ్రీవాల్ ఒక్కరే ప్రచారం చేస్తుండగా బీజేపీ కాంగ్రెస్ నుంచి పలువురు జాతీయ స్థాయి నేతలు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ తరపున ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, యూపీ సీఎం యోగితో సహా పలు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే నరేంద్ర మోదీ జనవరి 3న రామ్లీలా మైదానంలో పార్టీ ప్రచారాన్ని ప్రారంభించి భారీ ఎత్తున ప్రాజెక్టులు ప్రకటించారు. ఇక కాంగ్రెస్ తరపున లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ, పార్టీ అధ్యక్షుడు ఖర్గే, సచిన్ పైలట్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఇటీవల శ్రీలాంపూర్ రాహుల్ లో జరిపిన ర్యాలీకి పెద్ద ఎత్తున ప్రజాస్పందన లభించింది. నేడు న్యూఢిల్లీ నియోజకవర్గంలో సందీప్ దీక్షిత్ కు మద్దతుగా పాదయాత్ర చేస్తున్న రాహుల్ ఇతర నియోజకవర్గాల్లో కూడా పాదయాత్రలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. షీలా దీక్షిత్ హయాంలో ఢిల్లీలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రధానంగా ప్రచారానికి ఉపయోగించుకుంటోంది. ఢిల్లీలో బీజేపీ కంటే ఆప్ పార్టీయే తమకు ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో జాతీయ స్థాయిలో బీజేపీని తీవ్రంగా విమర్శించే రాహుల్, ఇతర కాంగ్రెస్ నేతలు ఈసారి కేజ్రీవాల్ ని లక్ష్యంగా చేసుకున్నారు. తమకు గతంలో మద్దతుగా నిలిచిన మురికివాడల ప్రజలు, దళితులు, మైనార్టీలు ఆప్ వైపు తరలడంతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ పైనే ప్రధానంగా విమర్శలు చేస్తున్నారు. మొత్తం 70 నియోజకవర్గాల్లో 980 మంది అభ్యర్థులు 1521 నామినేషన్లు దాఖలు చేయగా 1040 నామినేషన్లను ఎన్నికల సంఘం ఆమోదించింది. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 3 ప్రధాన పార్టీలు పెద్ద ఎత్తున ఉచిత వరాలపై హామీలు గుప్పిస్తుండటంతో ప్రజలు ఏ పార్టీ వైపు ఆకర్షితులవుతారు అన్న విషయం అంచనా వేయడం కష్టంగా మారింది.